పైకి తెద్దాం అంటూ అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, జర్మనీ ఎక్కడికి వెళ్ళినా భారతీయులు ఎక్కువ, ఆ దేశాల్లో ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి మందే, వాళ్ళలో కనీసం 30% మంది తెలుగువారు ఉండాలి, నా ఆకాంక్ష స్వార్థం కూడా అందుకోసమే పనిచేస్తున్నానంటూ చంద్రబాబు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఎవడికాడు బతుకుతాడు అక్కడికి వెళ్ళి. ఇక్కడ ఏమైనా దాంట్లో చంద్రబాబు గారి ప్రయత్నమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉంటుందా? ఇంట్లో ఆస్తులు అమ్ముకునేనో లేకపోతే అప్పులు చేసినో పోతుంటారు. దానికి చంద్రబాబు గారికి ఏంటి సంబంధం? అంటే నువ్వు బాగుపడితే చంద్రబాబు గారి, బాగుపడకపోతే నీ ప్రారంభం అన్నటువంటి కోణంలో వార్తలు రాసుకొస్తూ ఒక మైండ్ గేమ్ సైకలాజికల్గా నడిపేటటువంటి ఆహారం. పోతే భూదందాల్లో 6 జగన్ మంత్రులు అంటూ 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు కూడా, 22 మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రధాన పాత్ర, 48 మంది తహసీల్దార్లు, 23 మంది సర్వేయర్లు సైతం ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ నివేదిక మొత్తం 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్, చట్ట వ్యతిరేకంగా నిషేధ జాబితా నుంచి 5.74 లక్షల ఎకరాలకు విముక్తి, 8,403 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్, అంతర్గత విచారణలో నిగ్గుతేలిన నిజాలు, రాజకీయ పెద్దల అవినీతి అధికారులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు, వేటేస్తారా వదిలేస్తారా సీఎం కోర్టులో రెవెన్యూ బంతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విజయవాడలో ఆ 4 గంటలు పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్ళు, విజయవాడకు రాకముందు ఒకసారి రోడ్డు ప్రమాదం, పగిలిన బుల్లెట్ హెడ్లైటు, పాస్టర్ చేతికి గాయాలు, గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్దకు చేరే సమయానికి సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో చేతిలో సైగలు, రామవరపాటి రింగ్ సమీపంలో 2వ ప్రమాదం, పక్కన కూర్చోబెట్టిన ట్రాఫిక్ ఎస్ఐ, ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్ బూత్ వద్ద 3 గంటలు నిద్రపోయిన పాస్టర్, మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని పాస్టర్కి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్, వెళ్లొద్దని వారించినా పట్టించుకోకుండా ప్రయాణం, తిరిగి ఏలూరులో మరో మద్యం సీసా కొనుగోలు, సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆసక్తి తగ్గుతున్నాయి. మా దగ్గరికి వచ్చే జంటలు 20% మందికి ఆరోగ్యపరంగా ఏ సమస్య ఉండదు, కానీ పిల్లలు పుట్టడం లేదని చెప్తారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకి మేము ఇచ్చే సలహా ఏంటంటే నెలసరి అయిన తర్వాత కనీసం 10 నుంచి 17 రోజుల్లో రోజు సెక్స్లో పాల్గొనమని, సెక్స్లో పాల్గొనడానికి కూడా షెడ్యూల్ వేసుకుంటున్న జంటలకు అంతకు మించి ఏం చెప్పగలమని డాక్టర్ శాంతి చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.